ఇండియన్ ముజాహిదీన్ ఈ ఇదివరకు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి లష్కరే తోయిబా లేకపోతే కనుక జైషే మహమ్మద్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు ఇప్పుడు పేరు మార్చుకున్నాయి. ఎందుకంటే ఆ పేరులోనే ముస్లిం పేరు ఉంటుంది, అది పాకిస్తాన్ వాళ్ళదని అర్థమైపోతుంది. కాబట్టి ఇండియన్ ముజాహిదీన్ అని పేరు పెట్టారనమాట. భారతదేశంలో పవిత్ర యుద్ధం చేసే వెధవలు అనమాట. పవిత్ర యుద్ధం పేరుతో చేసే తీవ్రవాదులు పేరు మార్చుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కోఫౌండర్ అబ్దుల్ ఖురేషి జైల్లో క్లియర్ కాబోతున్నా. ఢిల్లీ హైకోర్టు హ్యాస్ గ్రాంటెడ్ బెయిల్ టు అబ్దుల్ సుబాన్ ఖురేషి, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ ఇండియా. వీడికి ఇప్పుడు బెయిల్కి సంబంధించిన కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అడ్వకేట్స్ ఖసర్ ఖాన్ అండ్ ప్రశాంత్ ప్రకాష్ రిప్రజెంటింగ్ అబ్దుల్ అర్జిడ్ ద కోర్ట్ టు గ్రాంట్ బెయిల్. హైకోర్టు సెట్ merely because the allegations against the appellant are serious in nature cannot be taken as the sole ground for declining such relief. వాడు మీద ఉన్నటువంటి సీరియస్ ఆరోపణలే కానీ ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచేటటువంటి అవకాశం లేదని చెప్పడం ద్వారా ఇప్పుడు వాడికి త్వరలోనే జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. తద్వారా భవిష్యత్తు ఏం జరుగుతుందో చూడాలి.